మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి. Talk sweetly. దీనికి రఫ్ గా మనం మాట్లాడుకుంటాం. Never be harsh. You cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige. You can speak obligingly. మృదుమధురంగా మాట్లాడు. Talk softly and sweetly. అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెందుకు పో అనేది వాడు గడిచి చేయకూడదు. If anyone asks you what are you doing, you say, how are you concerned? You should not say that. అది సేవ కాదు, హర్ట్ అవుతుంది. It's not service, it's hurting. కనుకనే అది అంటి మాటలు మాట్లాడకూడదు. Never be harsh to others. ఎవరిని కఠినమైనటువంటి పలుతో హృదయాన్ని గాయం చేయకూడదు. Never hurt anybody by using harsh words. దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టొచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయొచ్చును. For any wound you can put some medicine, put some bandage. కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి But the wound because of the words can never be healed. నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ అబ్బాయి ఎట్లున్నావు? Swami always says, oh boy, how are you? అంతా ప్రేమనే. It's full of love, Swami. ప్రేమతో మాట్లాడు. Talk with love. కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది. Yes, you can develop love on your మొట్టమొదటి ప్రకృతి భావంతో మన ప్రేమను పెంచుకోవాలి. You start with the feeling of the nature. తర్వాత అదే డివైన్ ప్రేమగా మారుతుంది. Then that gets transformed into the divine love. డివైన్ లవ్ గా తయారవుతుంది. And that becomes divine love. డివైన్ లవ్ వచ్చినప్పుడే With this advent of divine డివైన్ love, పర్సన్ గా మారిపోతావు. you become divine person. ప్రపంచమంతా ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే. In fact, the whole of the world, there is only one thing that exists. అలాంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి. That oneness we should attain.